హాయ్ అండి శివ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైమండ్ బావర్చి హోటల్ చూడటానికి మాత్రం చాలా బాగుంది. ఆహారం ఎంత నాణ్యతగా ఎంత బాగుందో, సో అదేవిధంగా లుక్ కూడా చాలా బాగుంది. సో మీ ప్రస్థానం వింటూ ఉంటే మాకే ఆశ్చర్యమైంది. రియల్గా ఒక సాదాసీదా మనిషి, ఒక గిరిజన తాండావాసి అయ్యుండి హోటల్ బాయ్గా మొదలైన మీ ప్రస్థానం ఇప్పుడు అంచెలంచెలుగా ఎదుగుతూ 1 కాదు 2 కాదు 4 బ్రాంచ్లను ఏర్పాటు చేస్తారు. సో మీ అంటే ఇందులో ఎన్నో ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రయాణం ఎలా సాగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హోటల్లో టేబుల్ క్లీన్ చేసుకుంటే ఇట్లా మాస్టర్గా వెయిటర్గా అన్ని పనులు హోటల్లో ఆల్ స్టాఫ్ మూలక చిన్నప్పటి నుంచి టేబుల్ క్లీనింగ్ నుంచి హెడ్ షెఫ్ వరకు మొత్తం నేను అన్ని వర్క్లు వస్తాయి నాకు. స్వీట్లు కానీ హోటల్కి ఏం కావాలి, కస్టమర్కి ఎలా ఫుడ్ అందియాలి, నాణ్యతమైన ఫుడ్ అందియాలి. కస్టమర్కి ఫ్రిడ్జ్లో పెడితే ఫుడ్ ఖరాబ్ అవుతుందని నేను ఒకటి ఫ్రిడ్జ్లో ఏం పెట్టను, డైరెక్ట్ ఎప్పటికప్పుడు చికెన్ తీసుకొస్తాను. తీసుకొచ్చి ఇప్పుడు చిన్న బ్రాంచ్ నేను అక్కడ మాస్టర్గా పనిచేసేటప్పుడు చేసుకుంటా అదే హోటల్ని కొన్నా. తర్వాత ఫస్ట్ బ్రాంచ్ ఇక్కడ హైదరాబాద్ రోడ్లో డైమండ్ బావర్చి ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేసిన. అక్కడికి వెళ్ళి అక్కడ గిట్టంగా మాస్టర్లను పెట్టలే, మెల్లమెల్లగా కష్టపడి ఇక తర్వాత కొంతమంది మాస్టర్లను కానీ వెయిటర్లను కానీ ఇట్లా మెల్లమెల్లగా వాళ్ళని పెట్టుకుంటా కొంచెం తీసుకొచ్చుకుంటా అక్కడ కొంచెం రెండింగ్ ఎక్కువ చేసుకున్నా. నాకు ఒక బ్రాండ్ ఉండాలి కదా, డైమండ్ బావర్చికి ఒక బ్రాండ్, షాద్నగర్లో బ్రాండ్ సాధించాలి కాబట్టి ఆ బ్రాండ్ని నేను 2వ బ్రాంచ్గా ఇక్కడ మహబూబ్ నగర్ రోడ్లో మళ్ళా కొంచెం పెద్దగా పెట్టా. ఏసీ ఫ్యామిలీ సెక్షన్ తోటి అక్కడ పెట్టిన. అక్కడ గిట్టంగా నాకు కొంచెం రష్గా అనిపిస్తే మళ్ళా 3వ బ్రాంచ్ నేను పరిగిరోడ్లో పెట్టా. 3వ బ్రాంచ్ పరిగిరోడ్లో ఇప్పుడు తర్వాత అప్పుడే అనుకున్న 2025లో ఒక సొంత భవనంలో నా కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకు ఒక ప్రతి కస్టమర్ అంటారు నీకు జాగా సరిపోతలేదు, ఇబ్బంది అవుతుంది, మాకు అంత కంఫర్టబుల్ లేదు అని కస్టమర్ అనడంతో నేను ఒక సొంత భవనంలో నిర్మించుకోవాలని ప్లాన్ చేసి ఇప్పుడు సొంత భవనంలో హోటల్ నడుపుతున్నా. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హోటల్ పెట్టాలనే ఆలోచన ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హోటల్ పెట్టాలంటే ఇప్పుడు మనకు చదివిపించే స్తోమత ఎట్లా లేదు. మనం ఒక హోటల్లో పనిచేస్తున్నామంటే హోటలే దిక్కు కదా మేడం. అంటే దానిపైన ఒక అవగాహన వచ్చింది మొత్తం. హోటల్లో పని చేసినాం కాబట్టి మనకు వేరే పని రాదు కదా మేడం. ఇప్పుడు హోటల్లో పని చేస్తున్నాం కాబట్టి హోటల్ ఏం ఐటమ్ ఇవ్వాలి, కస్టమర్కి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, కస్టమర్కి ఎలా సాటిస్ఫాక్షన్ చేయాలి, మంచి ఫుడ్ మంచి ఆహారం అందిస్తే ఇప్పుడు ఇంట్లో ఫుడ్ కొంచెం వెనక ముందైనా మన హోటల్కి వచ్చి కస్టమర్ నమ్ముకొని అరే మనకు డైమండ్ బావర్చిలో బాగుంటుంది అన్న కస్టమర్కి సంతోషం కలిగియాలి, వాళ్ళకి మంచి నాణ్యతమైన ఫుడ్ ఇవ్వాలి. అట్లా మీరు ఇప్పటికీ అంటే నేను విన్న ప్రకారం అయితే మీరే మాస్టర్గా ఇన్ని ఇయర్స్ నుంచి కూడా అంటే ఇప్పుడు ఒక 4 బ్రాంచెస్ని మెయింటైన్ చేస్తున్నారు. ఒక ఓనర్ అయ్యింది కూడా ఇప్పటికీ మీరే బిర్యానీ మసాలా కలిపిందే వాళ్ళు చేస్తారట, నిజమేనా? అవును, కరెక్టే మేడం. నేనే దగ్గరుండి అల్లం ఎల్లిగడ్డ నూర్పిస్తాను, దగ్గరుండి నేను ప్రతి ఒక్కటి ఒరిజినల్ క్వాలిటీ తోటి నేను ఇలైచి గిట్టంగా ప్రతి ఒక్కటి గరం మసాలా గిట్ట ఖరీదు నేనే చేస్తాను, నేనే కలుపుతాను. జస్ట్ వాళ్ళ ఏంటంటే ఖాళీ వేసి దమ్ ఇవ్వాలి బిర్యానీ అంతే. అట్లా మీరు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు? సో అంటే అంత ఈజీ కాదు ఈ ప్రయాణం, మీరు చెప్పిన ప్రయాణం. అవును, కష్టం అంటే ఏముంది మేడం, మనము కష్టపడాలి అంతే. ఇప్పుడు కష్టం అంటే ఏముంది, ఇప్పుడు కష్టపడాలి, మనం కష్టాన్ని నమ్ముకున్నాం కాబట్టి 100% కష్టపడాలి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు గిట్ట కష్టపడతలే అని కాదు కదా. వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే 24 hours 18 hours చదువుతారు. ఇప్పుడు దాని ముందర మేము గిట్ట కష్టపడితేనే ఫలితం సాధిస్తాం. ఏముంది, వాళ్ళు చదువుకుంటారు, మేము చదువుకోవట్లేదు. కాకపోతే మేము చదువుకోలేకపోయినా మేము కష్టపడాలి. ఇప్పుడు మాది కొంచెం కష్టంతో కూడుకున్న పని, కానీ కొంచెం కష్టపడితే కొంచెం బాగుంటుంది. అంటే దాదాపు 4 బ్రాంచెస్ చూసుకోవడం అంటే అంత ఈజీ కూడా కాదు. సో ఎన్ని అవర్స్ వర్క్ చేస్తుంటారు మీరు? నేను 15 నుంచి 18 hours కష్టపడుతుంటా. ఏ రోజు హాలిడే అనేది లేదు నాకు. 365 రోజులు 365 days నేను నాన్ స్టాప్ కష్టపడుతుంటా. ఎప్పుడైనా హోటల్స్ బంద్ ఉంటే గిట్టంగా ఆ రోజు ఏదో ఒకటి పెయింట్ వేయడము, బట్టలు మంచిగా చేపియడము, ఇట్లాంటివి ఏమైనా నీట్ అండ్ క్లీన్ అనేది చేపిస్తూనే ఉంటా. ఇంకోటి నా కిచెన్ కానీ
వీక్లీ 1 టైం 100% నీట్గా మొత్తం ఫ్రెష్ అప్ కొట్టిస్తాం. ఓకే. మీకు ఎవరు ఎక్కువ సపోర్ట్ చేసింది? సపోర్ట్ అంటే మై వైఫ్. ఓకే. అర్ధాంగి. నేను మార్నింగ్ లేచి టైంకి పోతే గిట్టంగా 12 o'clock ఇంటికి పోతే గిట్టంగా తలుపు తీయాలంటే ఎవరు తీస్తారు మేడం? ఎందుకంటే 1-2 గంటలు అవుతుంది, 2 అవుతుంది నైట్ పోయే వరకు. అన్ని హోటళ్ళు చూసుకొని కీసేసి అంతా మనం ఇంటికి మార్నింగ్ మళ్ళీ నేనే వచ్చి చూసుకోవాలి. నైట్ వరకు మొత్తం నేనే లాక్ చేసిపోతాను. సో ఇప్పుడు ఎలా అంటే మీరు అన్నట్టు మార్కెట్లో బయట హోటల్స్ అయినా రెస్టారెంట్స్ అయినా నాణ్యమైన ఫుడ్ లభించట్లేదని కస్టమర్స్ కూడా అంటున్నారు. సో మీ దగ్గరికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఏం చెప్తారు మీరు యూఎస్కి? మా దగ్గర రావడానికి మెయిన్ రీజన్ ఏం చెప్తాను మేడం అంటే, నేను మార్నింగ్ 8 o'clock చికెన్ వేస్తాను. ఓకే. 8కి వేసిన చికెన్ నేను బిర్యానీ అమ్మితే 1 వరకు అయిపోతుంది. ఆఫ్టర్నూన్ 1 వరకు అయిపోతుంది. 1 నుంచి 2 వరకు. కొంచెం కస్టమర్స్ ఎక్కువ ఉంటే 1 వరకు అవుతుంది, 2 వరకు అవుతుంది, 3 వరకు, అప్పటికే క్లోజ్. మళ్ళీ నేను 12 o'clock చికెన్ వేస్తాను మేడం. ఓకే. ఫ్రెష్ 12 o'clock వేస్తే మళ్ళీ 4:30, 5 వరకు క్లోజ్. ఓకే. దాని తర్వాత మళ్ళీ నేను 3 o'clock అట్లా డే బై డే అప్పటిదప్పుడు చికెన్ ఫ్రెష్గా చికెన్ కానీ మటన్ కానీ ఏ ఐటమ్ ఎప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫిష్ ఫ్రాన్స్ అంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టక తప్పదు. అది వేరే ఐటమ్స్ కానీ ఇంకా రైస్ ఉడకబెట్టి కానీ అవి 100% ఫ్రిడ్జ్లో పెట్టాను. నేను డైలీ నా దగ్గర ఇప్పుడు ఫుడ్ మిగిలితే ఏం చేస్తారని మీరు అడగవచ్చు. నెక్స్ట్ అదే క్వశ్చన్ అడగవచ్చు. అది గిట్టంగా చెప్తాను. నేను నాకు 4 branches, ఒకటి 10 o'clock క్లోజ్ చేస్తాను. అక్కడ మిగిలింది అక్కడ మిగిలదు, అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ బిర్యానీ ఏమున్నా వేరే దగ్గర పంపిస్తాం. అక్కడ ఏమున్నా కస్టమర్లు వస్తున్నారంటే ఇక్కడ అయిపోయింది అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత 12:30, 12 క్లోజ్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళి ఇంకో బ్రాంచ్కి మిగులుతాయి. మ్యాక్సిమం 100% మిగలదు మేడం. మిగిలిన నేను నా స్టాఫ్ ఒక 100 members స్టాఫ్ ఉన్నారు. ఓకే. వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇక వాళ్ళే తినేస్తారు. దానికి నేను కస్టమర్కి ఇవ్వాలి, నా పేరు బ్యాడ్ చేసుకోలేను. సూపర్ అండి. కస్టమర్ నన్ను వాళ్ళ ఆశీర్వాదంతో వాళ్ళ దీవెనలతోటి నేను ఈ స్థాయికి ఎదిగిన అంటే కస్టమర్ బ్లెస్సింగ్స్ కావాలి. ఇంకోటి కస్టమర్లు హెల్తీగా ఉంటేనే నా దగ్గరకు ఇంకోసారి ఫుడ్ తినడానికి వస్తారు, మళ్ళీ వస్తారు. కస్టమర్ హెల్త్ ఇంపార్టెంట్. నా హెల్త్ ఎలాగో నా ఇంట్లో ఫుడ్ ఎలా నేను తింటానో నేను కస్టమర్కి అదే ఫుడ్ పెడతాను. సరే, అలాగే ఇప్పుడు మన ఈ హోటల్ ఫీల్డ్లో అయినా రెస్టారెంట్ ఫీల్డ్లో అయినా స్టాఫ్ ఉంటారు. సో అంటే సరిగ్గా ఉండరు అని కాదు, ఎలా ఎప్పుడు ఉండే తెలుసు. సో వాటిలో ఎలాంటి చేంజెస్ చేస్తుంటారు మీరు? స్టాఫ్ అంటే మేడం ఏవో చూడండి, స్టాఫ్కి మంచిగా చూసుకోవాలి. గెస్ట్ ఈజ్ గాడ్, స్టాఫ్ ఈజ్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు కస్టమర్లు దేవుళ్ళు అన్నప్పుడు స్టాఫ్ గిట్టంగా నాకు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏదో ఓనర్ లెక్క ఫీల్ అయ్యి వాళ్ళని అరే నువ్వు అది చేయని గెదిరించి తిట్టి పని చేయించుకోవడం మన వంతు కాదు. ఎందుకంటే వాళ్ళందరూ కష్టపడితే నాతో పాటు వాళ్ళందరూ కష్టపడితేనే హోటల్ ఉంటుంది. వాళ్ళందరూ కష్టపడింది హోటల్ ఉండదు. ఇప్పుడు నేను ఒక్కనే అంటే ఒకటే బ్రాంచ్ ఉంటుంది. నా స్టాఫ్ సపోర్ట్ వల్ల నేను ఈరోజు ఇక్కడ వరకు వచ్చాను. ఇంకా ఇక్కడ నుంచి ఎక్కడి వరకు పోతానో నా స్టాఫ్ 100% నాకు సపోర్ట్ చేస్తారు. స్టాఫ్కి నేను ఏం తక్కువ చేయను. మీరు నా దగ్గర 100 members స్టాఫ్ ఉన్నారు. ఏ స్టాఫ్నైనా కడిగే వాళ్ళ నుంచి హెడ్ షెఫ్స్ వరకు మీరు కనుక్కోండి. మీ ఓనర్ ఎట్లా ఉంటారు, మీకు ఫుడ్ ఎట్లా ఇస్తాడు, డైలీ వాళ్ళు ఏం అడిగింది అదే ఫుడ్ పెడతాను. వాళ్ళకి ఎప్పుడైనా ఆపత్తి వస్తే గిట్టంగా నేను ఆదుకుంటాను. అట్లా చేస్తాను. మెయిన్గా ఇందులో దమ్కా బిర్యానీ, చికెన్ దమ్కా బిర్యానీ, మటన్ దమ్కా బిర్యానీ చాలా ఫేమస్. సో మెయిన్గా కస్టమర్స్ అంటే ఏది ఎక్కువగా కోరుకుంటారు? డైమండ్ బావర్చి అనగానే వాళ్ళకి స్పెషల్గా ఏది గుర్తొస్తుంది? మెయిన్గా బిర్యానీ మేడం. బిర్యానీ డబల్ మసాలా బిర్యానీ చాలా ఫేమస్ మన దగ్గర. డబల్ మసాలా బిర్యానీ ఇందాక మీ చేతితోటే చేస్తారని చెప్పారు కదా, మసాలా ఎలా చేస్తారో చెప్తారా సీక్రెట్? మనం సాబిత్ మసాలా వాడతాం మొత్తం. అంటే ఇప్పుడు ఒకటి ఇలాయచీ అంటే హెల్త్కి మంచిది. చెక్క మనము ఈ పౌడర్ చేసి చెక్క, సాజీరా, లవంగాలు అవి పౌడర్ చేసి పెడితే 100% మనిషికి గ్యాస్ ట్రబుల్ వస్తుంది ఈ జనరేషన్లో. కాబట్టి అవి మనం పౌడర్ వేయకుండా డైరెక్ట్ వేస్తాం మసాలా. దానికి ఉన్న జ్యూస్ మాత్రం పిండుకుంటుంది. తినేటప్పుడు కస్టమర్ తీసి పక్కకు పెడతారు. అది కొంచెం సీక్రెట్ ఉంటుంది. ఇలాంటి మెలకువలే మెయిన్ ఇంపార్టెంట్ కస్టమర్లది కొంచెం హెల్త్ గిట్ట ఇంపార్టెంట్ అంటే మనం పౌడర్ చేసి వేయద్దు. పౌడర్ చేసి డైరెక్ట్ వేయాలి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇప్పుడు మెయిన్గా బిర్యానీ మసాలా నేర్చుకోవడం?
మెయిన్గా బిర్యానీ మసాలా అంటే నేను హోటల్లో పని చేసుకుంటా, క్యాటరింగ్లో, ఆర్డర్లలో అక్కడ అన్ని పనులు చేస్తుంటా మేడం. ఓకే. ఫ్యూచర్లో ఇంకా మీరు నెక్స్ట్ ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? ఉంది మేడం. ఓకే. ఉంది. ఓ 30-40 బ్రాంచెస్ ఉండాలి. మనకంటూ ఒక బ్రాండ్ ఉంది కాబట్టి బ్రాండ్స్. ఓకే. ఇప్పుడు వచ్చే కస్టమర్స్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజెంట్? బాగుంది మేడం, బాగుంది. ఇప్పుడు రెస్పాన్స్ అయితే మంచిగానే ఉంది. కస్టమర్ ఇవాళ తిన్నోళ్ళు కొత్త కస్టమర్ వస్తే గిట్టంగా 100% నెక్స్ట్ టైం ఆహారం మంచిగా ఉందని మాకు చెప్తారు. వాళ్ళకి అడుగుతాం మేము గిట్టంగా ఎలా ఉంది సార్ బిర్యానీ. ప్రతి కస్టమర్కు మూవ్ అవుతాను నేను. ప్రతి కస్టమర్కి 100% వాళ్ళని కనుక్కుంటాను ఏమైనా రిమార్క్ ఉందా ఫుడ్లోని. నేను క్యాప్టెన్స్ కానీ అక్కడ మీరు చూడవచ్చు ఇప్పుడు వచ్చేటప్పుడు డోర్ కాడ మనం కస్టమర్కి ఏ విధంగా వాళ్ళకి ఏమైనా ఫుడ్ కానీ సాటిస్ఫాక్షన్ కానీ ఫుడ్ తిన్నాక తర్వాత ఏమైనా ఇబ్బంది అయిందా మీకు అలా మేము అడుగుతాం. ఓకే. శివ గారు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. కుటుంబం అంటే ఏముంది, మా మదర్ లేరు, మా ఫాదర్ ఉన్నారు, ఇక ముగ్గురం అన్న తమ్ములం, 2 సిస్టర్స్, 5 మెంబర్స్. ఓకే. ఇక నాకు 2 డాటర్స్, ఒక బాబు రీసెంట్గా మొన్ననే. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే వాళ్ళ బిజినెస్ సపరేట్, అంతా ఎవరి ఫ్యామిలీ వాళ్ళు సపరేట్ మేడం. ఓకే. ఇప్పుడు నాకు హోటల్ ఫీల్డ్లో కానీ ఏ టైం పోయినా నాకు సపోర్ట్ చేసేది మై వైఫ్. ఓకే. బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ మీ వైఫ్. ఎస్. మనం ఏ టైం పోయినా ఎప్పుడు పోయినా ఎందుకంటే ఇంకా మనం ఉన్నాంలే, నేను ఉన్నాలే, కష్టపడు, నువ్వు కష్టపడుతున్నావు కదా. ఏం ఎక్కువ చదువుకోలేకపోయినా ఆమె 10th చదువుకున్నది, నేను 2nd క్లాస్. ఓకే. నేను స్టడీ ఏం చేయలేదు, పని చేస్తాను. స్టడీ చేయకున్నా మీరు కష్టాన్ని నమ్ముకున్నారు. అవును, అట్లాగే ఎంతోమంది ఉన్నారు మేడం, అందరు చాలామంది ఉన్నారు. ఇట్లా మనం పని చేసుకుంటా ఇక్కడక్కడ తిరగకుండా మన కష్టం చేసుకుంటా ఉంటే లైఫ్ సక్సెస్ అదే వస్తుంది. మెయిన్గా ఇప్పుడు చాలామంది యువత ఇటు బిజినెస్ వైపు రావాలనుకుంటున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ అంటే మేడం, మన దగ్గర బిజినెస్ అందరు పెడతారు, అందరు సక్సెస్ఫుల్ ఉంటారు. నీ దగ్గర ఇప్పుడు ఏమున్నా సరే నువ్వు కష్టమన్నా ఉండాలి, నీ వెనక డబ్బు అన్నా ఉండాలి. ఓకే. ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉంది, నేను బిజినెస్ పెడతా అంటే నడవదు. ఇప్పుడు నువ్వు డబ్బు ఉంటే నువ్వు 100% బిజినెస్ పెడతా అంటే కాదు. ఇప్పుడు నువ్వు ఒక బిజినెస్ పెడుతున్నావు అంటే దానికి తగ్గట్టు ఒక 6 నెలలు, సంవత్సరము తగ్గ ఆదాయం వెనుక ఉండాలి. దానికి నడవకున్నా సరే బర్దాష్ చేసుకోవాలి, నువ్వు ఓపిక పట్టుకోవాలి అప్పటి వరకు. లేదు నేను బిజినెస్ పెడతా ఇప్పుడే కమాయి రావాలంటే రాదు. ఓపిక చాలా ఉండాలి బిజినెస్లో. ఓకే. మీ సక్సెస్కి కారణం ఏం చెప్తారు మరి ఈ జర్నీలో? నా సక్సెస్కి కష్టం ఫలితం. ఓకే. మనం ఎంత కష్టపడితే అంత ఫలితం. మనం బిజినెస్ చేస్తే గిట్టంగా మేడం ముందరికే చూడాలి, కానీ వెనక తిరిగి ఎంత సంపాదించినాం ఏడబోతున్నాం అంటే ఎంజాయ్మెంట్లు చేస్తే పోతుంది, ఏ బిజినెస్ అన్నా పోతుంది. శివ గారు, ఇప్పుడు షాద్నగర్ నియోజకవర్గంలో 4 బ్రాంచ్లు ఓపెన్ చేశారు. సో వేరే జిల్లాల వారు మీ డైమండ్ బావర్చి ఫ్రాంచైజీలు అడిగితే మీరు ఇస్తారా? మీ ఒపీనియన్ ఏంటి దీనిపై? ఫ్రాంచైజీ ఇస్తాను మేడం. ఓకే. ఫ్రాంచైజీ 100% ఇస్తాను. ఇంకోటి మసాలాలు నేనే ఇస్తాను, మీరే స్వయంగా చేసి నేనే మసాలాలు వేసి నా ఫ్రాంచైజీ నుంచి కస్టమర్కి అక్కడ గిట్టంగా డైమండ్ బావర్చి అనే పేరు పెట్టుకుంటారు కాబట్టి 100% నా మసాలానే ఇస్తాను వాళ్ళకు. ఓకే. ఇచ్చి ఫ్రాంచైజీ ఇస్తాను. ఓకే. 100% ఇస్తాను. వాళ్ళు గిట్ట యువత గిట్టంగా నా లెక్క సెటిల్ కావాలంటే నా వంతు సాయం గిట్ట నేను చేయవలసిన ధర్మం ఉంది నాకు. వావ్, గ్రేట్ అండి. సో ఒక కష్టపడితే, ఒక సాధారణ మనిషి కష్టపడితే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చని మన శివగారు అయితే చూపించారు. థ్యాంక్ యూ అండి శివగారు. మరి ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇలాంటి బ్రాంచెస్ ఇంకా చాలా రావాలని మా రాజ్ న్యూస్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి, ఇది వాటి స్పెషల్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.